నమస్కారం. డిఆర్ ఫోకస్ న్యూస్‌కు స్వాగతం. నా పేరు సానియా. ఆరోగ్యశ్రీ ప్యాకేజీల ధరల పెంపు. ఈ వ్యాధులకు కూడా చికిత్స చేయించుకోవచ్చు. ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్యం చేయించుకునే పేదలకు తెలంగాణ సర్కార్ తీపి కబురు చెప్పింది. ఆరోగ్యశ్రీ ప్యాకేజీల ధరలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా మరో 163 వ్యాధులను కూడా ఈ పథకం పరిధిలోకి చేర్చింది. 10 లక్షల రూపాయల వరకు వైద్యం చేయించుకోవచ్చునని వెల్లడించింది. తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం కింద పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో 5 లక్షల రూపాయల వరకు పరిమితి ఉండగా, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పరిధిని 10 లక్షల రూపాయల వరకు పెంచారు. అంటే 10 లక్షల రూపాయల వరకు పేదలు ఉచితంగా వైద్యం చేయించుకోవచ్చు. తాజాగా ఆరోగ్యశ్రీ ప్యాకేజీల ధరలను పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో పాటుగా కొత్తగా 163 చికిత్సలను ఆరోగ్యశ్రీ పథకంలో చేరుస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ పథకంలో 1672 చికిత్సలు అందిస్తుండగా, వీటిలో 1375కు సంబంధించిన ప్యాకేజీలను పెంచారు. మరో 297 చికిత్సల ధరలను గతంలో ఉన్న విధంగానే ఉంచినట్లు ఉత్తర్వుల్లో వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. సామాన్య ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకెళ్తోందని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. పెరిగిన ప్యాకేజీలు, కొత్తగా చేర్చిన చికిత్సలతో ప్రతి ఏడాది ప్రభుత్వంపై 600 కోట్ల మేరకు అదనపు భారం పడుతుందని చెప్పారు. కొత్తగా సవరించిన 1375 చికిత్సల ప్యాకేజీల రేట్లను సగటున 20% వరకు పెరిగాయని చెప్పారు. తాజాగా చేర్చిన 163 చికిత్సలతో కలిపి మొత్తం 1835 చికిత్సలకు 10 లక్షల వరకు పేదలకు ఉచిత వైద్యం అందుతుందని మంత్రి వెల్లడించారు. ఉస్మానియా, గాంధీ, నిమ్స్, ప్రైవేటు ఆసుపత్రుల స్పెషలిస్టులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ ఇచ్చిన విలువైన సూచనల మేరకు కొత్తగా 163 చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చినట్లు చెప్పారు. క్యాన్సర్, మూత్రకోశ వ్యాధులు, రుమటాలజీ, కార్డియాలజీ, ఎండోక్రైనాలజీ, పల్మనాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, నెఫ్రాలజీ, న్యూరో సర్జరీ, న్యూక్లియర్ మెడిసిన్, ఇంటర్వెన్షనల్ రేడియాలజీ, జనరల్ సర్జరీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ, జనరల్ మెడిసిన్తో కలిపి మొత్తం 163 కొత్త చికిత్సలను ఆరోగ్యశ్రీలో తాజాగా చేర్చినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. రుమటాలజీలో 10 చికిత్సలను కొత్తగా చేర్చామన్నారు. వీటికి గరిష్టంగా 5 లక్షల దాకా ఏ ఆసుపత్రిలోనైనా వైద్యం చేయించుకోవచ్చని తెలిపారు. వీటితో పాటు క్రానిక్ థ్రాంబో ఎంబాలిక్ పల్మనరీ హైపర్టెన్షన్ సర్జరీ, వీనో ఆర్టీరియల్ ఎక్స్ట్రా కార్పోరల్ మెంబ్రేన్ ఆక్సిజన్ ఫిస్టులా, ఇండక్షన్ ఆఫ్ ఫర్టిలిటీ, ఇంట్రా ఆర్టీరియల్ థ్రాంబోలిసిస్, మోకాలి ఆపరేషన్, ఇంట్రాక్రేనియల్ స్టంట్ ఫర్ కాయిలింగ్, సెరిబ్రల్ అనోరిజం కాయిలింగ్, రేడియాలజీకి సంబంధించిన పలు చికిత్సలు, థైరాయిడ్ క్యాన్సర్కు సంబంధించిన 7 చికిత్సలు, వైగల్ నర్వ్ స్టిమ్యులేషన్, డబుల్ లెవెల్ స్పైనల్ ఫిక్సేషన్ వంటి వ్యాధులకు కూడా చికిత్సలు అందించనున్నారు. ఆరోగ్యశ్రీ ప్యాకేజీల ధరల పెంపు. ఈ వ్యాధులకు కూడా చికిత్స చేయించుకోవచ్చు. ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్యం చేయించుకునే పేదలకు తెలంగాణ సర్కార్ తీపి కబురు చెప్పింది. ఆరోగ్యశ్రీ ప్యాకేజీల ధరలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా మరో 163 వ్యాధులను కూడా ఈ పథకం పరిధిలోకి చేర్చింది. 10 లక్షల రూపాయల వరకు వైద్యం చేయించుకోవచ్చునని వెల్లడించింది. తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం కింద పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో 5 లక్షల రూపాయల వరకు పరిమితి ఉండగా, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పరిధిని 10 లక్షల రూపాయల వరకు పెంచారు. అంటే 10 లక్షల రూపాయల వరకు పేదలు ఉచితంగా వైద్యం చేయించుకోవచ్చు. తాజాగా ఆరోగ్యశ్రీ ప్యాకేజీల ధరలను పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో పాటుగా కొత్తగా 163 చికిత్సలను ఆరోగ్యశ్రీ పథకంలో చేరుస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ పథకంలో 1672 చికిత్సలు అందిస్తుండగా, వీటిలో 1375కు సంబంధించిన ప్యాకేజీలను పెంచారు. మరో 297 చికిత్సల ధరలను గతంలో ఉన్న విధంగానే ఉంచినట్లు ఉత్తర్వుల్లో వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. సామాన్య ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకెళ్తోందని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. పెరిగిన ప్యాకేజీలు, కొత్తగా చేర్చిన చికిత్సలతో ప్రతి ఏడాది ప్రభుత్వంపై 600 కోట్ల మేరకు అదనపు భారం పడుతుందని చెప్పారు. కొత్తగా సవరించిన
1,375 చికిత్సల ప్యాకేజీల రేట్లను సగటున 20% వరకు పెరిగాయని చెప్పారు. తాజాగా చేర్చిన 163 చికిత్సలతో కలిపి మొత్తం 1,835 చికిత్సలకు 10 లక్షల వరకు పేదలకు ఉచిత వైద్యం అందుతుందని మంత్రి వెల్లడించారు. ఉస్మానియా, గాంధీ, నిమ్స్, ప్రైవేటు ఆసుపత్రుల స్పెషలిస్టులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ ఇచ్చిన విలువైన సూచనల మేరకు కొత్తగా 163 చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చినట్లు చెప్పారు. క్యాన్సర్, మూత్రకోశ వ్యాధులు, రుమటాలజీ, కార్డియాలజీ, ఎండోక్రైనాలజీ, పల్మనాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, నెఫ్రాలజీ, న్యూరో సర్జరీ, న్యూక్లియర్ మెడిసిన్, ఇంటర్వెన్షనల్ రేడియాలజీ, జనరల్ సర్జరీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ, జనరల్ మెడిసిన్తో కలిపి మొత్తం 163 కొత్త చికిత్సలను ఆరోగ్యశ్రీలో తాజాగా చేర్చినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. రుమటాలజీలో 10 చికిత్సలను కొత్తగా చేర్చామన్నారు. వీటికి గరిష్టంగా 5 లక్షల దాకా ఏ ఆసుపత్రిలోనైనా వైద్యం చేయించుకోవచ్చని తెలిపారు. వీటితో పాటు క్రానిక్ థ్రాంబో ఎంబాలిక్ పల్మనరీ హైపర్టెన్షన్ సర్జరీ, వీనో ఆర్టీరియల్ ఎక్స్ట్రా కార్పోరల్ మెంబ్రేన్ ఆక్సిజన్ ఫిస్టులా, ఇండక్షన్ ఆఫ్ ఫర్టిలిటీ, ఇంట్రా ఆర్టీరియల్ థ్రాంబోలిసిస్, మోకాలి ఆపరేషన్, ఇంట్రాక్రేనియల్ స్టంట్ ఫర్ కాయిలింగ్, సెరిబ్రల్ అనోరిజం కాయిలింగ్, రేడియాలజీకి సంబంధించిన పలు చికిత్సలు, థైరాయిడ్ క్యాన్సర్కు సంబంధించిన 7 చికిత్సలు, వయగల్ నర్వ్ స్టిమ్యులేషన్, డబుల్ లెవెల్ స్పైనల్ ఫిక్సేషన్ వంటి వ్యాధులకు కూడా చికిత్సలు అందించనున్నారు. ఆరోగ్యశ్రీ ప్యాకేజీల ధరల పెంపు, ఈ వ్యాధులకు కూడా చికిత్స చేయించుకోవచ్చు. ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్యం చేయించుకునే పేదలకు తెలంగాణ సర్కార్ తీపి కబురు చెప్పింది. ఆరోగ్యశ్రీ ప్యాకేజీల ధరలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా మరో 163 వ్యాధులను కూడా ఈ పథకం పరిధిలోకి చేర్చింది. 10 లక్షల రూపాయల వరకు వైద్యం చేయించుకోవచ్చునని వెల్లడించింది. తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం కింద పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో 5 లక్షల రూపాయల వరకు పరిమితి ఉండగా కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పరిధిని 10 లక్షల రూపాయల వరకు పెంచారు. అంటే 10 లక్షల రూపాయల వరకు పేదలు ఉచితంగా వైద్యం చేయించుకోవచ్చు. తాజాగా ఆరోగ్యశ్రీ ప్యాకేజీల ధరలను పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో పాటుగా కొత్తగా 163 చికిత్సలను ఆరోగ్యశ్రీ పథకంలో చేరుస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ పథకంలో 1,672 చికిత్సలు అందిస్తుండగా వీటిలో 1,375కు సంబంధించిన ప్యాకేజీలను పెంచారు. మరో 297 చికిత్సల ధరలను గతంలో ఉన్న విధంగానే ఉంచినట్లు ఉత్తర్వుల్లో వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. సామాన్య ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకెళ్తోందని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. పెరిగిన ప్యాకేజీలు, కొత్తగా చేర్చిన చికిత్సలతో ప్రతి ఏడాది ప్రభుత్వంపై 600 కోట్ల మేరకు అదనపు భారం పడుతుందని చెప్పారు. కొత్తగా సవరించిన 1,375 చికిత్సల ప్యాకేజీల రేట్లను సగటున 20% వరకు పెరిగాయని చెప్పారు. తాజాగా చేర్చిన 163 చికిత్సలతో కలిపి మొత్తం 1,835 చికిత్సలకు 10 లక్షల వరకు పేదలకు ఉచిత వైద్యం అందుతుందని మంత్రి వెల్లడించారు. ఉస్మానియా, గాంధీ, నిమ్స్, ప్రైవేటు ఆసుపత్రుల స్పెషలిస్టులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ ఇచ్చిన విలువైన సూచనల మేరకు కొత్తగా 163 చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చినట్లు చెప్పారు. క్యాన్సర్, మూత్రకోశ వ్యాధులు, రుమటాలజీ, కార్డియాలజీ, ఎండోక్రైనాలజీ, పల్మనాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, నెఫ్రాలజీ, న్యూరో సర్జరీ, న్యూక్లియర్ మెడిసిన్, ఇంటర్వెన్షనల్ రేడియాలజీ, జనరల్ సర్జరీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ, జనరల్ మెడిసిన్తో కలిపి మొత్తం 163 కొత్త చికిత్సలను ఆరోగ్యశ్రీలో తాజాగా చేర్చినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. రుమటాలజీలో 10 చికిత్సలను కొత్తగా చేర్చామన్నారు. వీటికి గరిష్టంగా 5 లక్షల దాకా ఏ ఆసుపత్రిలోనైనా వైద్యం చేయించుకోవచ్చని తెలిపారు. వీటితో పాటు క్రానిక్ థ్రాంబో ఎంబాలిక్ పల్మనరీ హైపర్టెన్షన్ సర్జరీ, వీనో ఆర్టీరియల్ ఎక్స్ట్రా కార్పోరల్ మెంబ్రేన్ ఆక్సిజన్ ఫిస్టులా, ఇండక్షన్ ఆఫ్ ఫర్టిలిటీ, ఇంట్రా ఆర్టీరియల్ థ్రాంబోలిసిస్, మోకాలి ఆపరేషన్, ఇంట్రాక్రేనియల్ స్టంట్ ఫర్ కాయిలింగ్, సెరిబ్రల్ అనోరిజం కాయిలింగ్, రేడియాలజీకి సంబంధించిన పలు చికిత్సలు, థైరాయిడ్ క్యాన్సర్కు సంబంధించిన 7 చికిత్సలు, వయగల్ నర్వ్ స్టిమ్యులేషన్, డబుల్ లెవెల్ స్పైనల్ ఫిక్సేషన్ వంటి వ్యాధులకు కూడా
చికిత్సలు అందించనున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.